హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ వర్షిని. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కువ ఖరీదైన దుప్పట్లను, బ్లాంకెట్స్ ని వాషింగ్ మిషన్ లో ఉతకవచ్చా, ఉతకకూడదా? ఒకవేళ వాషింగ్ మిషన్ లో ఉతికినట్లయితే ఏ ప్రోగ్రామ్ సెట్ చేయాలి వాషింగ్ మిషన్ లో, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మనకి చలికాలం, చలి తగ్గి ఇప్పుడు ఎండలు మొదలవుతున్నాయి కదండీ! ఈ ఎండలకి మనం ఏసీ లేదా ఫ్యాన్‌లను ఉపయోగిస్తాము కానీ పెద్ద పెద్ద దుప్పట్లను, బ్లాంకెట్స్‌నయితే ఉపయోగించమండి. ఎండాకాలంలో పెద్ద పెద్ద దుప్పట్లని వాష్ చేసి మనం ప్యాక్ చేస్తుంటాము. అయితే దుప్పట్లని, బ్లాంకెట్స్‌ని ప్యాక్ చేసే ముందు ప్రతి ఒక్కరు వాష్ చేయడం లేదా డ్రై క్లీనింగ్ లాంటివి చేస్తారు. డ్రై క్లీనింగ్ చేస్తే మాత్రం 200 నుండి రూ. 300 వరకు ఖర్చవుతుందండి. మరికొన్ని డ్రై క్లీనింగ్ సెంటర్‌లో 800 నుండి రూ. 1000 వరకు కూడా ఖర్చవుతూ ఉంటుంది. ఇలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి డ్రై క్లీనింగ్ చేయిస్తే మాత్రం మీరు 2, 3 సార్లు చేయిస్తేనే డ్రై క్లీనింగ్‌కి పెట్టే ఖర్చుతో కొత్త దుప్పటే వస్తుంది. ఇలా ఖర్చు పెట్టడం కన్నా దుప్పట్లను వాషింగ్ మిషన్‌లో ఉతకవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మీ సందేహానికి నేనైతే చక్కని సమాధానాన్ని మీకు తెలియజేస్తానండి. వాషింగ్ మిషన్‌లలో దుప్పట్లను కూడా ఉతకవచ్చండి. దుప్పట్లను వాషింగ్ మిషన్‌లో కొన్ని మోడ్స్‌ని సెట్ చేసి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా వాష్ చేయవచ్చండి. వాషింగ్ మిషన్‌లో ఏ ప్రోగ్రామ్ సెట్ చేయాలి, ఎలా వాష్ చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా మీ వాషింగ్ మిషన్ ఎంత కెపాసిటీ ఉందో చెక్ చేయండి. మీ వాషింగ్ మిషన్ 7 కేజెస్ వరకి వాష్ చేస్తుంది అనుకుందాం. ఆపై మీరు దుప్పటిని 7 కిలోలు లేదా అంతకంటే తక్కువ ఉండే దుప్పటిని వాషింగ్ మిషన్‌లో వేయండి. తర్వాత వాషింగ్ మిషన్ ప్రోగ్రామ్‌ని సెట్ చేయండి. వాషింగ్ మిషన్‌లో జెంటిల్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. జెంటిల్ మోడ్‌ని సెట్ చేయండి. కొందరు వాషింగ్ మిషన్‌లో జెంటిల్‌కి బదులుగా డెలికేట్ అని ఉంటుంది. డెలికేట్ ఉన్నవాళ్ళు డెలికేట్‌ని సెట్ చేయండి. జెంటిల్ అని ఉంటే జెంటిల్‌ని సెట్ చేయండి. ఈ జెంటిల్ లేదా డెలికేట్ ప్రోగ్రామ్‌ని సెట్ చేసే ముందు డిటర్జెంట్ లిక్విడ్‌ని అలాగే కంఫర్ట్‌ని వేయండి. ఈ డిటర్జెంట్ లిక్విడ్ వేసి ప్రోగ్రామ్‌ని సెట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా నీట్‌గా క్లీన్ అవుతుందండి మీ మా వాషింగ్ మిషన్‌లో అయితే డెలికేట్ అనే ప్రోగ్రామ్ ఉందండి. నేను డెలికేట్ అనే ప్రోగ్రామ్‌ని సెట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత వాషింగ్ మిషన్‌ని ఆన్ చేశానండి. చూడండి, వాషింగ్ మిషన్ అయితే రన్ అవుతుంది. వాషింగ్ మిషన్‌లో దుప్పటిని ఉతికిన తర్వాత ఆరబెట్టే ముందు 2 లేదా 3 సార్లు తలకిందులుగా తిప్పండి. ఇలా చేయడం వల్ల దుప్పటనేది చాలా సాఫ్ట్‌గా తయారవుతుందండి. ముడతలు లేకుండా ఉంటుంది. ప్రతి దుప్పటి యొక్క మెటీరియల్ భిన్నంగా ఉంటుందండి. అందువల్ల క్లాత్‌ని చూసి వాషింగ్ మిషన్‌లో ఉతకదగిందైతే ఉతకండి. లేదంటే బయట డ్రై క్లీనింగ్‌కి ఇవ్వండి. మా దుప్పటినైతే నేను 4500 పెట్టి తీసుకున్నానండి. దీన్ని 2 ఆర్ 3 టైమ్స్ నేను వాషింగ్ మిషన్‌లో క్లీన్ చేశానండి. ఇలాగే డెలికేట్ మోడ్ పెట్టి మా దుప్పటికైతే ఎలాంటి ప్రాబ్లమ్ లేదండి. ఇది ఇక్కడ మేము ఢిల్లీలో ఉంటామండి. చలి బాగా ఉంటుంది. ఇంత చలిలో ఈ దుప్పటి కప్పుకున్నా కూడా చాలా వెచ్చగా ఉండేదండి. మాకైతే చాలా మంచి నిద్ర పట్టేది. ఈ వింటర్ సీజన్‌లోనే నేనొక 6, 7 టైమ్స్ అయితే దీన్ని ఈ విధంగానే డెలికేట్ ప్రోగ్రామ్ పెట్టే నేను వాష్ చేశాను. నా దుప్పటికైతే ఎలాంటి ప్రాబ్లమ్ రాలేదు. అందుకోసమే మీకు గూడా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. మేము కొనే ముందు దీన్ని మీరు ఇంట్లో వాష్ చేయకూడదు, బయట డ్రై క్లీనింగ్‌కి ఇవ్వమనే చెప్పారు. కానీ నేనే ఒకసారి ట్రై చేద్దాము, డెలికేట్‌లో పెట్టని ట్రై చేశానండి. నా దుప్పటికైతే ఎలాంటి ప్రాబ్లము రాలేదు. తర్వాత నీట్‌గా ఆరబెట్టండి. ఎక్కువ ఎండలో కాకుండా నీడలోనే ఆరబెట్టండి. ఇలా చేయడం వల్ల దుప్పటైతే బావుంటుందండి. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఫ్రెండ్స్, చూసారు కదా దుప్పటిని వాషింగ్ మిషన్‌లో నీట్‌గా ఎలా క్లీన్ చేయాలో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.